కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో 18 ఏళ్ల అమ్మాయికి అరుదైన ఆపరేషన్ చేశారు. కర్నూలు జిల్లా వామనసముద్రం గ్రామానికి చెందిన చిన్నారి అనే అమ్మాయి 7 సంవత్సరాల నుంచి తలనొప్పి, నడక సరిగా లేకపోవడం, వెన్నెముక వంకరతో బాధపడుతూ ఉండేదని వైద్యులు తెలిపారు. ఎస్ ఆకారంలో ఉన్న వెన్నెముకను కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు షేక్ మండన్, కిరణ్ కుమార్ బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. చికిత్స అనంతరం పేషెంట్ పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిందని వైద్యులు తెలిపారు. దాదాపు 15 లక్షల విలువ చేసే ఆపరేషన్ను ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేశామన్నారు. మనం వచ్చేసి అత్యాధునిక పద్ధతి అంటే లైక్ ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అంటాం. అంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎలక్ట్రోడ్స్ వచ్చేసి మనం ప్రతి ఒక్క మనకందరికి తెలిసే ఉంటుంది. అంటే మన పెద్ద నరం నుంచి చిన్న చిన్న నరాలు వస్తుంటాయి. ఒక్కొక్క నరం ఒక్కొక్క మజిల్ కి సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ఎలక్ట్రోడ్స్ అనేవి దానికి సంబంధించిన మజిల్స్ లో మనం ఇన్సర్ట్ చేసి కంటిన్యూస్ గా మనము ల్యాప్టాప్ లో విల్ బి మానిటరింగ్ అనమాట. సో ఇట్లాంటి అంటే లైక్ అడ్వాన్స్డ్ పద్ధతిలో మనం సర్జరీ చేయడం జరిగింది. సో ఆమెకు ఆల్మోస్ట్ ఏమైందంటే లైక్ లెఫ్ట్ భుజం పైకి ఉండేది సర్జరీ ముందు. దాని తర్వాత వెనక భాగంలో వచ్చేసి ఒక రైట్ సైడ్ వీప్ వచ్చేసి కొంచెం ముందుకు ఉండింది అనమాట. సో ఈ సర్జరీ తర్వాత 2 భుజాలు సేమ్ లెవెల్లో అయ్యాయి. ఏదైతే మనకు బ్యాక్ సైడ్ రిబ్స్ అనేవి హంప్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ గా తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు పేషెంట్ కంప్లీట్లీ ఆ తిమ్మిర్లు కానీ అన్ని తగ్గిపోయాయి. పేషెంట్ ఆల్మోస్ట్ 15 days లో కంప్లీట్లీ ఆల్ రైట్ అనమాట.